ఇంకోటి ఇప్పుడు ఈ జూలై 1, 2024కి ముందు ఏవైతే నేరాలు కోర్టులో ఉన్నాయో, వాటికి సంబంధించి మళ్ళీ పాత చట్టాలు అమలు జరుగుతాయి. ఇప్పుడు జడ్జెస్ ముందు కూడా కొంత కన్‌ఫ్యూజన్ ఉన్నట్టుందండి. ఇప్పుడు పాత చట్టాలు చదువుకోవాలి, మళ్ళీ కొత్త చట్టాలు ఈ రెంటి మధ్య కొంత కన్‌ఫ్యూజన్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందండి? అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి పనిచేసేటువంటి సిబ్బంది గాని, న్యాయమూర్తులు గాని, ప్రాసిక్యూటర్స్ గాని, డిఫెన్స్ న్యాయవాదులు అందరూ ఈ 2 చట్టాలని చదవాల్సిందే. ఎందుకంటే ఇవాళ నుంచి కొత్త చట్టాలొస్తాయి. నిన్నటి వరకు ఉన్నటువంటి చట్టాలకేమో పాత చట్టాలు అవే అప్లై అవుతాయి అనేటువంటిది ఈ బిఎన్ఎస్ఎస్‌లో సెక్షన్ 531 కింద కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచే ఇవి రద్దవుతాయి తప్పితే నిన్నటి వరకు ఉన్నాయి కాబట్టి, నిన్నటి వరకు జరిగినటువంటి నేరాలు, నిన్నటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ గాని, ఎంక్వైరీ గాని, ట్రయల్ గాని, అప్పీల్ పెండింగ్ గాని ఇవన్నీ కూడా ఏంటంటే పాత చట్టాల ప్రకారం జరుగుతాయి. ఈ రోజు నుంచి జరిగేటివి మాత్రం కొత్త చట్టాలు. అందుకని ఏంటంటే ఆ 3 చట్టాలు, ఈ 3 చట్టాలు అన్నిట్లోనూ అవపోసన పట్టాల్సినటువంటి అవసరం న్యాయమూర్తులకి, కోర్టు సిబ్బందికి, ప్రాసిక్యూటర్స్‌కి, డిఫెన్స్ న్యాయవాదులకి అందరికీ ఉంటుందండి. చదవక తప్పదు వీళ్ళందరూను. ఇప్పుడు న్యాయవాదులందరూ ఇప్పుడు ఈ కొత్త చట్టాలు ప్రకారం ఇప్పుడు రేపటి నుంచి ప్రాక్టీస్ చేయడానికి ఈ పాటికే ఇప్పుడు సిద్ధమయ్యారంటారా? అంటే అది అధ్యయనం చేయటం అవన్నీ? ప్రధానంగా అవుతా ఉన్నారు. కొంతమంది చదివి సిద్ధం అవుతా ఉన్నారు. కాకపోతే ఇవాంటి క్రైమ్ రిజిస్ట్రేషనే కాబట్టి ఇప్పుడు ట్రయల్ దగ్గరికొచ్చేసరికి కొన్ని మార్పులు, అదేవిధంగా బెయిల్స్ దగ్గరికొచ్చేసరికి ఇవన్నీ వచ్చినప్పుడు, ఆయా కేసులు వచ్చినప్పుడు డెఫినిట్‌గా ఇందాక ఎప్పుడైతే చెప్పామో మనం 40 రోజులు, 60 రోజులు పోలీస్ కస్టడీలు ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు డెఫినిట్‌గా నిలబడి చేయాల్సి వస్తుంది. కానీ ఈ చట్టం ఏమో పోలీసులకి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. వీళ్ళని ఎవరినైతే నేరారోపణకు అవుతున్నారో వాళ్ళకున్నటువంటి హక్కుల్ని కొంచెం పలచబడినటువంటిది కూడా కనపడతా ఉంది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు న్యాయ విద్యలో కూడా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా లాయర్లు వస్తారో వాళ్ళ సిలబస్ను కూడా అప్డేట్ చేయటం అనేది ఏమైనా జరిగిందంటారా? ఎందుకంటే లేదంటే ఇప్పుడు ఈ దేశంలో ఏవైనా సరే అట్లా నడిచిపోతూ ఉంటాయి. ఎవరి కాళ్ళే ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తారు కానీ మొత్తం సమగ్రంగా ఆలోచించరు కదా. అట్లాంటి ప్రయత్నం ఏమన్నా ఉందంట? ఇది డెఫినెట్‌గా సిలబస్‌లో కూడా మార్చమని ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ చెప్పారు. ఇది మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పాత సిఆర్‌పిసిను లేకపోతే ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ వరకు కొన్ని 3, 4 సెక్షన్‌లే కానీ కానీ కొత్త మార్పులు దాంట్లో సిలబస్‌లో కూడా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే మనకు వచ్చినటువంటి సమస్య ఒక విమర్శ ఏంటంటే మన న్యాయ విద్య ఏంటంటే ఒక పరిపుష్టమైనటువంటి న్యాయవాదులను తయారు చేసేటువంటి విద్యలాగా కనపడలేదు ఇది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. దాని న్యాయ విద్యను కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను కూడా వాళ్ళ విద్యార్థులతో చదివించాల్సినటువంటి అవసరం, వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అదే అండి. ఇప్పుడు క్లయింట్లకు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే న్యాయవాదులు అంటే ముఖ్యంగా జనం ఎవరైతే క్లయింట్లు అంటే ఇక సామాన్య జనం వాళ్ళకి ఏమైనా మీరు ఈ చట్టాలు మారిన తర్వాత వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్లో మీరు ఏమైనా చెప్తారు? అది ప్రత్యేకించి ఏంటంటే సాధారణమైనట్టుగా కానీ ఎవరైతే ఇందాక అనుకున్నట్టు రాజకీయ కార్యకర్తలు, ప్రశ్నించే గొంతుకలు, అంటే రైట్ టు ఆర్టీఐ ఈ యాక్టివిస్టులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, సమాజంలోనూ ప్రత్యేకించి పోలీసులు, ప్రభుత్వాలు చేసేటువంటి తప్పుడు పనులకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళని తీవ్ర నేరాలలో చేసినటువంటి వాళ్ళుగా ముద్దాయిలుగా చేసి వీళ్ళని ఆ కేసుల్లో ఇరికిచ్చేదానికి ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మనం ఎక్కువగా ప్రజాస్వామ్యం మీద జరిగేటువంటి దాడిని ప్రజలకు చెప్పి ఎక్కువ మందిని చైతన్యవంతం చేయటం ద్వారానే మనం వీటిల్ని ఎదుర్కోగలుగుతాం తప్పితే మనం తలకాయ ఉంచుకుని పోయిన కొద్దీ మనకున్నటువంటి స్వేచ్ఛని, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయేటువంటి సమయం వస్తే ఏంటంటే ఏ జాతి అభివృద్ధి చెందదు, ముందుకు పోదు అనేటువంటిది. అందుకని వీటిలో ఉన్నటువంటి సమస్యల్ని ఏమిటి, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే గొంతుకులను నొక్కడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాటికి వ్యతిరేకంగా ఏంటంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజలను చైతన్యవంతం చేయటం ద్వారా వీటికి వ్యతిరేకంగా నిలబెట్టడం ద్వారానే ఈ పోలీస్ వ్యవస్థను కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ కొంత మనం నిలవరించవచ్చు అనేటువంటిది నా భావన. ఇప్పుడు బార్ అసోసియేషన్ ద్వారా ఏమన్నా దీంట్లో మళ్ళీ మార్పులు తీసుకురావడం కానీ, రివైజ్ చేయటం కానీ దానికి సంబంధించిన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందండి? ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వాళ్ళు మేము చేస్తామని చెప్తున్నారు. ఏదో మీటింగ్ అని 6వ తారీఖు పెడతామన్నారు కానీ మళ్ళీ అది పోస్ట్పోన్ చేసినట్టు ఇందాక చెప్పారు. కానీ లోకల్ అడ్వకేట్స్కి వచ్చేసరికి కొంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు బెజవాడ బార్ అసోసియేషన్ ఏంటంటే నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చాలా బార్ అసోసియేషన్లు నిరసన కార్యక్రమాలు చేయటం, విధులు బహిష్కరించి కలెక్టర్లకు కూడా మెమోరాండాలు ఇచ్చి వెంటనే ఈ చట్టాలను నిలిపివేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన చెప్పమని కూడా చాలా సెంటర్స్లో చెప్పడం జరిగింది. న్యాయవాదులుగా మేము ఇంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఒక దీర్ఘకాలం పోరాటం చేసి అప్పుడే ఇది పోరాటం చేయాల్సింది కానీ మా కాన్సన్ట్రేషన్ అంతా అటు ఉండటంతో ఏంటంటే ఈ పోరాటం కొంచెం వెనకబడింది.
కానీ దీని మీద కూడా ఒక పోరాటం చేయడానికి న్యాయవాదులు అంతా సిద్ధం అవుతా ఉన్నారు. ఎందుకంటే అవి వచ్చేసినాయి కదా చట్టాలు అని. దీంట్లోనే హిట్ అండ్ రన్ అనేది కూడా ఒక సెక్షన్ పెట్టారు. ఇంతకుముందు ట్రక్ డ్రైవర్స్ కనుక యాక్సిడెంట్ అయ్యి ఎవరన్నా వెళ్ళిపోతే వాళ్ళకి 10 సంవత్సరాల వరకు శిక్ష అనేటువంటిది పెడితే దాని మీద ఏ విధంగా దుర్వినియోగం అవుతుందని చెప్పి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్, ట్రక్ డ్రైవర్స్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేసరికి ఏంటంటే ఆ సెక్షన్ మాత్రం ఇప్పుడు అమల్లోకి తీసుకురాకుండా దాని తర్వాత తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఒత్తిడికి వీళ్ళు డెఫినెట్గా లొంగి ఆ మాత్రమైన రిలీఫ్ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా ప్రజలను సమీకరించడం, న్యాయవాదులు చేస్తే కొన్ని అప్రజాస్వామికంగా ఉన్నటువంటి సెక్షన్లని మార్పు చేయడానికి కూడా అవుతుంది అనేటువంటి నమ్మకం నాకున్నది. ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చిన కొత్త మార్పులు మొత్తం స్టేట్లో నిరంకుశత్వాన్ని మరింత పెంచేందుకు, పోలీసు రాజ్యంగా మార్చేందుకు దారితీస్తున్నాయని చెప్పేసి వీటన్నిటిని రివైజ్ చేసే విషయంలో ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని, అట్లాగే సుప్రీంకోర్టులో రేపు వచ్చే తీర్పు ఎలా ఉంటుంది, ఈ ఇందుకు సంబంధించిన అంశాలన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు మనతో చర్చించారు. ఈ విషయాలన్నీ మాకు చెప్పినందుకు థ్యాంక్స్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.